అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ప్రీవియస్ ఇయర్ కోర్స్ మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అప్లోడ్ చేసాం. తర్వాత నెక్స్ట్ శాతవాహనులు నియర్లీ 160 to 170 క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే 1984 నుంచి 2025 వరకు జరిగినటువంటి మ్యాక్సిమం అన్ని పేపర్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో శాతవాహనులు కూడా ఏంటంటే అంతా ఒకే దగ్గర కాకుండా హిస్టారిక్ ఎవిడెన్సెస్ అంతా ఒక దగ్గర, పొలిటికల్ హిస్టరీ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర, అండ్ పరిపాలన ఆర్థిక వ్యవస్థ అంతా ఒక దగ్గర, అదేవిధంగా సామాజిక మత పరిస్థితులు ఒక దగ్గర, భాషా సాహిత్యాలు, వాస్తుశిల్పం సెపరేట్గా టెస్ట్లు అప్లోడ్ చేయడం వల్ల మీకేమవుతుందంటే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏ టాపిక్స్ హైయెస్ట్ ప్రియారిటీ అనేది మీకు అర్థమవుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పీవైక్యూస్ కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు ఈ పీవైక్యూస్ అనాలిసిస్ వల్ల ఏంటంటే మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏపీ హిస్టరీ దగ్గరకు వచ్చేసరికి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మనం సాల్వ్ చేయగలిగితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 75 క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ వస్తే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా 25 to 30 క్వశ్చన్స్ మనకి రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసినటువంటి క్వశ్చన్స్ కాబట్టి మనకి ప్రిసైజ్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పీవైక్యూస్ కోర్సుని తప్పనిసరిగా మీరు తీసుకోండి. డెఫినెట్లీ ఇది మీకు ఫైనల్ ర్యాంక్లో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇక్కడ మీకు శాతవాహనులకు సంబంధించి హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటే మనకి చారిత్రక ఆధారాల గురించి 33 క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. టెస్ట్ అప్లోడ్ చేశాను. మీరు ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వన్స్ టాపిక్ అంతా చదివిన తర్వాత, ఇప్పుడు హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంతా చదివిన తర్వాత ఈ టెస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం ఇచ్చినటువంటి బుక్లో పర్టికులర్ టాపిక్ని, అంటే మన ఏపీ హిస్టరీ బుక్లో పర్టికులర్ టాపిక్ తీసుకొని ఆ టాపిక్ చదవండి. దాని మీద నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకి శాతవాహనుల యొక్క చారిత్రక ఆధారాల మీద ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడనేది ఒకసారి చూద్దాం. 2025 ఏపీపీఎస్సీ గ్రూప్ 2. ఇక్కడ ప్రారంభ శాతవాహన రాజులు యొక్క శాసనాలు ఎక్కువగా ఎక్కడ కనుక్కున్నారు? మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ. మనకి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు క్లియర్గా చదువుకోండి. ప్రారంభ శాతవాహనుల యొక్క శాసనాలను అడిగాడు. ఓవరాల్గా శాసనాలు మీరు చూసుకునేటప్పుడు ఏంటంటే శాతవాహన కాలంలో శాసనాలు ఎక్కడెక్కడ దొరికాయి అనేది నేను మీకు బుక్లో క్లియర్గా ఇచ్చాను. అందులో మహారాష్ట్రలో ఎక్కడ దొరికాయి, ఆంధ్రాలో ఎన్ని దొరికాయి, కర్ణాటకలో ఎన్ని దొరికాయి, తెలంగాణలో ఎన్ని దొరికాయి, ఒడిశాలో ఎన్ని దొరికాయి, మధ్యప్రదేశ్లో ఎన్ని దొరికాయి అనేది క్లియర్గా మీకు డేటా ఇచ్చాను. ఆ డేటా బట్టి మీరు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్, ఏ ఏరియాలో ఎక్కువ శాసనాలు వేయబడ్డాయి అనేది మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆన్సర్స్ మీకు చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ కింద మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వన్స్ మీరు టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఎక్కడైనా డౌట్ వస్తే మీకు ఇది డెఫినెట్లీ బెటర్గా యూటిలైజ్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ చేసేటప్పుడు మీరు జస్ట్ ఇక్కడ నేను క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. క్వశ్చన్ అనేది ఏ టైప్లో ఇస్తున్నాడు అనేది మనకి ఒక అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద శాతవాహనస్ ఈజ్ నాట్ ట్రూ. అంటే శాతవాహనులకు సంబంధించి నిజం కానటువంటి ప్రకటన ఏది? ఇటీవల కాలంలో మనకి ఈ 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది సరైంది కాదు అనేటటువంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతున్నాడు, గమనించండి. ఇందులో కూడా ఏంటంటే పర్టికులర్గా నాట్ ట్రూ, సరైంది కానిది ఏది అనేటటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడు. అందుకని క్వశ్చన్ మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ మనకి పర్టికులర్గా శాతవాహనుల గురించి నిజం కానిటువంటి ప్రకటన ఏంటి? పురాణాలు ఆంధ్ర భృత్యులను పేర్కొన్నాయి. ప్రాకృత ద్రావిడ లిపులతో కూడిన ద్విభాషా నాణేలు ముద్రించారు. హిందూ బౌద్ధ మతాలను పోషించారు. కాకతీయులతో వైవాహిక బంధం ఉంది. ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే జస్ట్ మీరు ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పర్టికులర్గా ఆన్సర్ తెలియకపోయినా సరే ఎలిమినేషన్ ప్రాసెస్లో మీకు ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది మనకు అర్థమైపోతుందండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో చేసుకోండి. కింద మీకు సొల్యూషన్ ఇచ్చాను, చూసుకోండి. తర్వాత బేస్డ్ ఆన్ మ్యాకధుని ఇన్స్క్రిప్షన్ హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ స్టేటెడ్ దట్ శాతవాహన బిలాంగ్ టు బెల్లారి రీజియన్. శాతవాహనులు మ్యాకధుని శాసనం ఆధారంగా బళ్ళారికి చెందినవారని క్రింది వనలో ఎవరు చెప్పారు?
మనకి శాతవాహనుల యొక్క జన్మస్థలం గురించి వివిధ సిద్ధాంతాలు, వివి మిరా సిద్ధాంతం, సుక్తాంకర్ సిద్ధాంతం, ఇలాంటి సిద్ధాంతాలని మనకి శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారని ఒకరు చెప్పారు, శాతవాహనులు కర్ణాటకకి చెందిన వాళ్ళని ఒకరు, శాతవాహనులు తెలంగాణకు చెందిన వాళ్ళని, శాతవాహనులు ఆంధ్రాకి చెందిన వాళ్ళని డిఫరెంట్ సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలన్నీ కూడా మీకు క్లియర్గా బుక్లో ఇచ్చాను. డెఫినెట్లీ మనకి శాతవాహనుల యొక్క జన్మస్థలం మీద ఉండేటటువంటి సిద్ధాంతాల మీద ప్రతిసారి క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సిద్ధాంతాలను క్లియర్గా చూసుకోండి. తర్వాత ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ శాతవాహనాస్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్. ఇలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు మనం చాలా సిల్లీ మిస్టేక్స్, చాలామంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సార్ నాకు ఆ క్వశ్చన్ తెలుసు కానీ ఓవర్లుక్లో నేను తప్పు చేశాను, అలాంటి క్వశ్చన్ అండి ఇది. ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ శాతవాహనాస్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ అని. తొలి శాతవాహనుల యొక్క చరిత్ర ఈ క్రింది వాళ్ళు ఏ గ్రంథంలో తెలుపబడలేదని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్లో ప్రతిష్టానపుర కల్పించాడు, ద్వాత్రంశిక పుత్తలికిచ్చాడు, కథా సరిసాగరం ఇచ్చాడు, గాథా సప్తసతి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఈ బుక్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి శాతవాహన కాలంలో కనిపిస్తాయి. కానీ వాడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు తొలి శాతవాహనుల చరిత్ర అని అడిగాడు. ఎర్లీ శాతవాహనాల గురించి ఏ పుస్తకంలో పేర్కొనబడలేదు అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే 100% తప్పు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ యాక్చువల్గా ఏంటంటే ర్యాంక్ తెచ్చిపెట్టేటటువంటి క్వశ్చన్స్ అండి. మనం క్వశ్చన్ చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆన్సర్ చేయడం కష్టం అవుతుందండి. ఇక్కడ క్వశ్చన్ ఎర్లీ శాతవాహనాస్ అని అడిగాడు. తొలి శాతవాహనుల చరిత్ర ఏ గ్రంథంలో తెలపబడలేదని ఇచ్చాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నేను ఇక్కడ ఆన్సర్ చెప్పట్లేదు, కింద సొల్యూషన్ చూసుకోండి. తర్వాత హూ ప్రపోజ్డ్ ద థియరీ దట్ ఆంధ్ర అండ్ శాతవాహనస్ ఆర్ నాట్ ద సేమ్. ఆంధ్రులు శాతవాహనులు ఒకరు కాదు అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. సేమ్ శాతవాహనుల యొక్క జన్మస్థలం గురించి చెప్పినటువంటి సిద్ధాంతాలు అండ్ శాతవాహనుల యొక్క జాతి గురించి చెప్పినటువంటి సిద్ధాంతాలు. దీని మీద డెఫినెట్లీ క్వశ్చన్ అనేది రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి క్లియర్గా చూసుకోండి. 2012 గ్రూప్ 2 మెయిన్స్లో ఇచ్చాడు. ఇక్కడ శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరే కాదని ఆర్జీ మండార్కర్, విఎన్ సుక్తాంకర్, పిటి శ్రీనివాస అయ్యంగర్, విఎస్ స్మిత్, ఈ నలుగురిలో ఎవరు? ఈ సిద్ధాంతాలు అనేవి క్లియర్గా అయితే ఎందుకు అవుతుంది, లేకపోతే ఎందుకు కాదని మన పుస్తకంలో, మన ఏపీ హిస్టరీ బుక్లో చాలా క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఈ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు వెనుకున్నటువంటి కారణాలు కూడా క్లియర్గా చదవండి. ఎందుకంటే డైరెక్ట్గా సిద్ధాంతాల లోపల కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మన బుక్ని దగ్గర పెట్టుకొని చాలా క్లియర్గా చూసుకోండి. తర్వాత వాట్ వాజ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ద శాతవాహనస్. శాతవాహనాల్లో శాసనాల్లో వాడేటటువంటి భాష ఏంటి? వెరీ సింపుల్, తెలుగు, సంస్కృతం, ప్రాకృత, తమిళ్. వెరీ సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఐడెంటిఫై ద స్కాలర్ హూ ఆర్గ్యూడ్ దట్ శాతవాహనస్ వర్ నాట్ ఆంధ్రాస్ బట్ వర్ సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్. శాతవాహనులు ఆంధ్రులు కాదు, ఆంధ్రులకు భృత్యులను వాడించినటువంటి పండితుడు. సేమ్ క్వశ్చన్ ఇది 2000 గ్రూప్ 2 మెయిన్స్ 2008లో ఇచ్చారు, తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ 2012లో ఇచ్చారండి. రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి క్లియర్గా చూసుకోండి. అండ్ దీనికి రిలేటెడ్ క్వశ్చనే మేకధోని శాసనం బళ్ళారికి చెందినవారని చెప్పిందండి. ఈ 3 క్వశ్చన్స్ ఒకటే ఆన్సర్. చూడండి క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. 2012లో సేమ్ క్వశ్చన్ వచ్చింది, 2017లో సేమ్ క్వశ్చన్ వచ్చింది, అండ్ 2017లో కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చిందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా ఇస్తున్నాడు చూడండి. తర్వాత నెక్స్ట్ శాతవాహనుల యొక్క శాసనాలన్నీ ఏ భాషలో ఉన్నాయి, ఏ లిపిలో ఉన్నాయి? ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఈజీగా అందరూ పెడతారు. శాతవాహనుల లిపులు, ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు ఏ భాషలో ఉన్నాయి, ఏ లిపిలో ఉన్నాయని అందరికీ తెలిసిందే. డైరెక్ట్ క్వశ్చన్, నో ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ టెక్స్ట్ మెన్షన్డ్ ఇన్ తెలుగు పీపుల్. మనకి ఆంధ్రుల గురించి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి గ్రంథం ఏంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇది ఈజీగా చేస్తారు. 2002లో ఏపీఎస్సీ గ్రూప్ 2002లో ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర శాతవాహనస్. ఆంధ్ర శాతవాహన యొక్క రాజధాని ఏంటి? ఇక్కడ ధాన్యకటకం, వరంగల్, కొండపాడు, వేంగి అని ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజ్ చేయలేదు కాబట్టి ఈజీగానే పెడతారు. తర్వాత శాతవాహనుల యొక్క ముఖ్య పట్టణం ఏదని అడిగాడు. ద మెయిన్ సిటీ ఆర్ క్యాపిటల్ ఆఫ్ ద శాతవాహనస్. పైఠాన్, అమరావతి, కొండాపూర్, భట్టిప్రోలు. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ రాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇప్పుడు కొండాపూర్ మీరు ఎలిమినేట్ చేస్తారు, భట్టిప్రోలు ఎలిమినేట్ చేస్తారు.
పైఠాను, అమరావతి ఈ రెండిట్లో మనకేంటంటే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కొంచెం ఆలోచించి పెట్టండి. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు మనకి ర్యాంక్స్ పడతాయండి. అందుకే క్వశ్చన్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చాను, చూసుకోండి. వాట్ వాజ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శాతవాహనం? శాతవాహనంలో వాడినటువంటి శాసనాల్లో వాడిన భాష. సేమ్ క్వశ్చన్ 1993లో కూడా రిపీట్ అయ్యింది, చూసుకోండి. తర్వాత క్రింది వాళ్ళలో కారవేలుడికి సంబంధించినటువంటి శాసనం ఏంటి? కారవేలుడి యొక్క శాసనాలు ఏంటంటే మనకి క్లియర్గా నేను బుక్లో అన్ని శాసనాలు శాతవాహన కాలంలో ఉండేటటువంటి శాసనాలన్నీ కూడా క్లియర్గా టేబుల్ వేసి ఇచ్చాను, క్లియర్గా చూసుకోండి. తర్వాత అండర్ హూజ్ లీడర్షిప్ డిడ్ ద ఆంధ్ర గెయిన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ మౌర్య రూల్? మౌర్యుల పాలన నుండి ఆంధ్రులు ఎవరి అధీనంలో మౌర్యుల పాలన నుండి ఆంధ్రులు ఎవరి అధీనంలో స్వాతంత్రం సాధించారు? డైరెక్ట్ క్వశ్చన్, కాబట్టి డోంట్ వరీ. తర్వాత హూ వాజ్ ద గ్రీక్ అంబాసిడర్ హూ మెన్షన్డ్ ద ఆంధ్రాస్ ఇన్ బుక్? ఆంధ్రుల గురించి తన గ్రంథంలో ప్రస్తావించినటువంటి గ్రీకు రాయబారులు ఎవరు? గ్రీక్ రాయబారి ఎవరు అనేది మనకి క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఇచ్చాను బుక్లో, క్లియర్గా చూసుకోండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్ అమాంగ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇక్కడ కూడా తప్పుగా జతపరిచినటువంటి జతను అడిగాడు. ఇక్కడ ఏంటంటే శాసనాలు ఇచ్చాడు. నాసిక్ శాసనం, హాతిగుంప శాసనం, నానేఘట్ శాసనం, మస్కీ శాసనం. వాళ్ళు ఎవరెవరు శాసనాలు వేయించారని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఈ శాసనాల గురించి మొత్తం టేబుల్ నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి శాతవాహన కాలం నాటి శాసనాలన్నీ కూడా ఒకసారి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. శాతవాహన కాలం నాటి శాసనాల మీద మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్లు పడే అవకాశం ఉంటుందండి. తర్వాత విచ్ వాజ్ ద ఫస్ట్ డైనాసిటీ టు ద రూల్ ఆంధ్ర రీజియన్? డైరెక్ట్ క్వశ్చన్. ఆంధ్రాను పాలించినటువంటి మొట్టమొదటి వంశం, డైరెక్ట్ క్వశ్చన్. మొట్టమొదటి సంస్కృత శిలాశాసనం, ఫస్ట్ ఎవర్ సాంస్క్రిట్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఏదని అడిగాడు. జునాగఢ్, నాసిక్, హాతిగుంప, ఉత్తరమేరూరు. ఏంటి, ఏ శాసనం ఏంటి అనేది క్లియర్గా నేను మీకు మెన్షన్ చేశాను. కాబట్టి మొట్టమొదటి సంస్కృత శిలాశాసనం ఏదని మన బుక్లో క్లియర్గా నేను దాని గురించి డీటెయిల్గా రాశాను, క్లియర్గా చూసుకోండి. ఇన్ విచ్ లాంగ్వేజ్ ఆర్ ద ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ రిలేటెడ్ టు ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర రిటర్న్? ఆంధ్రుల చరిత్ర సంబంధించిన తొలి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? సేమ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. చూడండి, మీకు ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల వచ్చేటటువంటి లాభం ఇదే. రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ వచ్చినప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా మనం తప్పు లేకుండా పడతాం. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జాతక టేల్స్ డిస్క్రైబ్డ్ ధాన్యకటకం యాజ్ ఆంధ్ర నగరి? ఏ జాతక కథ ధాన్యకటకాన్ని ఆంధ్ర నగరిగా చెబుతున్నది? ఆంధ్ర నగరి గురించి ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ 2012లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఏ జాతకం అడిగాడు? రుద్రక, శిరవణజ, భీమసేన, పైవాట్లు ఏది కాదు. ఏ జాతక కథ గురించి, ఆంధ్రుల గురించి ఏ జాతక కథ ఏం చెప్పింది అనేది మీకు క్లియర్గా డేటా ఇచ్చాను. ఆ డేటాను ఒకసారి చూసుకోండి. తర్వాత రోమన్ కాయిన్స్ వర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్? క్రింది వానిలో పేర్కొన్నటువంటి కాలంలో ఆంధ్రాలోని వేర్వేరు ప్రాంతాలు ఏ రాజవంశంలో రోమన్ నాణేలు దొరికాయి? చాళుక్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగరం. కాబట్టి మీరు ఆన్సర్ ఈజీగా చేస్తారు. ఆంధ్రాలో లభించినటువంటి తొలి శాసనాలు ఏవి? రాక్షసగుళ్ళు, అశోకునివి, నాసిక్, హాతిగుంప. ఆంధ్రాలో మొట్టమొదటి శాసనాలు ఏవి? మనకి ఆంధ్రుల గురించి చెప్పినటువంటి మొట్టమొదటి శాసనాలు ఏంటి? ఇవన్నీ కూడా మనకి మొత్తం ఇన్స్క్రిప్షన్స్ యొక్క డేటాని మీకు క్లియర్గా బుక్లో ఇవ్వడం జరిగింది, క్లియర్గా చూసుకోండి. అకార్డింగ్ టు విఎన్ సుక్తంకర్ ద రీజియన్ డిడ్ ద శాతవాహనస్ బిలాంగ్ టు? విఎన్ సుక్తంకర్ ప్రకారం శాతవాహనులు ఏ ప్రాంతానికి చెందినారు? సేమ్ క్వశ్చన్ అట్నుంచి ఇచ్చాడు. ఇంతకుముందు శాతవాహనంలో ఆంధ్రులు ఒక్కరే కాదని ఎవరు చెప్పారని ఒక సిద్ధాంతం అడిగాడు. శాతవాహనులు బళ్ళారి లేదా కర్ణాటకకి చెందిన వారు ఎవరని అడిగారు. ఇప్పుడు విఎన్ సుక్తంకర్ శాతవాహనులు ఏ ప్రాంతానికి చెందినవారని అడిగాడు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిశా. మొత్తం సిద్ధాంతాలు అనేవి క్లియర్గా ఇచ్చాను కదా, ఆ సిద్ధాంతాలు చూసుకోండి. శాతవాహనుల యొక్క జన్మస్థలం మీద, శాతవాహనుల యొక్క పుట్టుక గురించి, జాతి గురించి వచ్చినటువంటి సిద్ధాంతాల మీద డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా శాతవాహనుల యొక్క రాజధానుల మీద వచ్చినటువంటి సిద్ధాంతాల మీద డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. కృష్ణానదిని, కారవేలును, హాతిగుంప మరియు గుంటుపల్లి శాసనాల్లో ఏ విధంగా సంబోధించారు? కృష్ణానది గురించి హాతిగుంప శాసనం, గుంటుపల్లి శాసనాల్లో ఏ విధంగా మనకి ఏంటంటే సంబోధించారన్నాడు. బిఎస్ఎల్ హనుమంతరావులో దీని గురించి చాలా క్లియర్గా మనకి కారవేలుడు మొదటి శాతకర్ణి మధ్య జరిగినటువంటి వివాదము, యుద్ధం, ఆ మధ్యలో వచ్చినటువంటి మొత్తం డేటా అంతటినీ కూడా మనకి బిఎస్ఎల్ హనుమంతరావులో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేను దాన్ని క్లియర్గా మన బుక్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి. కృష్ణానది గురించి ఏం పేరు చెప్పారు? కర్ణానది, మూషికవాగు, కన్నబెన్న. క్లియర్గా మనకి బుక్లో ఉంటుంది. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ 2017లో క్వశ్చన్ ఇచ్చాడండి, ఇది చూసుకోండి.
తర్వాత అశోకుని ఏ శాసనంలో ఆంధ్రుల యొక్క ప్రస్తుతి కనిపిస్తుంది? అశోకుడి యొక్క శాసనం మనకి క్లియర్గా అశోకుడి యొక్క శాసనాలు ఏ శాసనాలు ఎక్కడున్నాయి, ఏ శాసనాలు ఏం చెప్తున్నాయి అనేది మనకి క్లియర్గా మనకి బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. తర్వాత శాతవాహన నాణేలపై ఈ క్రింది చిహ్నం ఎక్కువగా కనబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లక్ష్మీదేవి, గరుడ, నౌక, బాణం. మనకి శాతవాహనుల శాసనాల మీద పర్టికులర్గా నాణేల మీద ఏ ఏ చిహ్నాలు ఉన్నాయి, పర్టికులర్గా ఏ చిహ్నాలు ఉన్నాయి అనేది నేను క్లియర్గా నాణేల గురించి ఇచ్చినటువంటి డేటాలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి క్లియర్గా చూసుకోండి. అందుకే అంటే నేను ఇప్పుడు మన బుక్ పక్కన పెట్టుకొని కంప్లీట్గా బుక్ బాగా చదువుకొని మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మ్యాక్సిమం 99.9% మీరు యాక్యురసీతో క్లియర్గా ఆన్సర్ చేయగలుగుతారండి. అంత క్లియర్గా నేను బుక్లో ప్రతి టాపిక్ని ఏంటంటే కంపైల్ చేయడం జరిగింది. కాబట్టి చూసుకోండి. విచ్ పురాణ ప్రొవైడ్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ శాతవాహనస్? శాతవాహనుల గురించి ఏ పురాణం ఉపయుక్తమైనటువంటి సమాచారం ఇస్తుంది? అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫ్ 2017లో ఇచ్చాడు. శివపురాణం, అశపురాణం, స్కందపురాణం, బ్రహ్మాండ పురాణం. ఇందులో ఎక్కువ డేటా ఎక్కడి నుండి వస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి క్లియర్గా చూసుకోండి. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎర్లియస్ట్ డైనాసిటీ? ఆంధ్రాల తొలి రాజవంశం ఏది? చాళుక్యులు, పల్లవులు, రాష్ట్రకూటులు, శాతవాహనులు. ఈజియెస్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. శాతవాహన కాలంలో మారక ద్రవ్యంగా వాడబడినటువంటి నాణ్యం, శాతవాహన కాలంలో వాడేటటువంటి నాణేల పేరేంటి అనేది మనకి శతమాన, కర్షపన, రూకా, దీనార్. ఆ నాణేల పేర్లు, ఆ నాణేలు వేటితో తయారు చేశారనేది క్లియర్గా డేటా మన బుక్లో నేను ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. వాడబొమ్మతో నాణేలు వేసినటువంటిది ఎవరు మనకి పర్టికులర్గా శాతవాహన కాలంలో వాడబొమ్మతో ఎవరు నాణేలు వేశారనేది క్లియర్గా మనందరికీ తెలిసిందే. చూసుకోండి. క్రింది వాటిలో శాతవాహన నాణేలు జారీ చేయడం ఉపయోగించని లోహం. చూసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఏ ఏ నాణేలు ఉపయోగించారంటే మనకి తెలుస్తుంది. సీసము, పోటీను, లెడ్, కాపరు, వెండి, బంగారం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఉపయోగించని లోహం ఏంటి? నాట్ యూజ్డ్ అని అడిగాడు. క్వశ్చన్ మనం కరెక్ట్గా చదవకపోతే ఇలాంటి దగ్గర ఆన్సర్ తప్పు చేసే అవకాశం ఉంటుంది. నికెల్, సీసం, రాగి, వెండి. ఏ ఏ నాణేలు ఏ లోహంతో తయారు చేశారనేది క్లియర్గా డేటా మనకి బుక్లో నేను ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. శాతవాహనుడు ఏ కులానికి చెందినవారు? శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. శాతవాహనులు ఏ కులానికి చెందినవారు అని డిఫరెంట్ సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఫైనల్గా ఒక సిద్ధాంతం అనేది మనకి ఫైనల్గా తీసుకుంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు చరిత్రకారులు. వాటికి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా శాతవాహనుల కులానికి సంబంధించి సిద్ధాంతాలన్నీ కూడా నేను బుక్లో మీకు రాయడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. తర్వాత వైల్ సమ్ మహారాష్ట్ర హిస్టోరియన్స్ ఆర్గ్యూడ్ దట్ శాతవాహనస్ వర్ నాట్ ఆంధ్రాస్ అండ్ సమ్ తమిళ్ రీసెర్చర్స్ echo this view. Impartial intellectual critics of the history like Dr. Bhandarkar and neutral Western scholars have unanimously declared the Satavahanas to be whom? శాతవాహనులు ఆంధ్రులు కారని కొంతమంది మహారాష్ట్ర చరిత్రకారులు అంటుండగా తమిళ పరిశోధకులు కొందరు దీనికి తాళం వేయుచున్నారు. దాని నిష్పక్షపాత బుద్ధితో చరిత్ర విమర్శ సాగించినటువంటి మేధావులు డాక్టర్ భండార్కర్ వంటి వారు మధ్యస్థులుగా ఉండదగినటువంటి పాశ్చాత్య విద్వాంసులు ఏకగ్రీవంగా శాతవాహనులు ఎవరని ప్రకటించారు. ఇంతకుముందు విఎన్ సుక్తంకర్ యొక్క సిద్ధాంతం ఏంటి అనే దాని మీద క్వశ్చన్ అడిగాడు. శాతవాహనులు ఆంధ్రులు ఒకరు కాదు అనేటటువంటి క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడు. ఇక్కడ ఏంటంటే శాతవాహనులు ఆంధ్రులు ఒకరే అని ఎవరు చెప్పారు అని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఆర్జీ బండార్కర్ లాంటి వాళ్ళు ఏం చెప్పారని అడుగుతున్నారు క్వశ్చన్. కాబట్టి శాతవాహనులు కన్నడ దేశానికి చెందినవారని బండార్కర్ చెప్పాడా? శాతవాహనులు వాళ్ళు పాశ్చాత్య ఇతర విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని చెప్పారా? శాతవాహనులు కళింగ దేశానికి సంబంధించిన వారా, లేదా శాతవాహనులు ఆంధ్ర జాతీయులని చెప్పారా? ఆర్జీ బండార్కర్ యొక్క సిద్ధాంతం ఏంటనేది మనం క్లియర్గా నేను బుక్లో రాశాను. క్లియర్గా చూసుకోండి. ఈ విధంగా శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించినటువంటి సిద్ధాంతాల మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 1992 నుంచి 2025 వరకు ఏ క్వశ్చన్ చూసినా సరే వీటి మీద డెఫినెట్లీ మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. కాబట్టి ఏ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు, శాసనాల మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, అదే నాణేల మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, జన్మస్థలం మీద సిద్ధాంతాల మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, తర్వాత ఏంటంటే రాజధాని మీద ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా మనకి వాటి యొక్క కులం, శాతవాహనుల యొక్క కులం మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇలాగా మీరు ప్రతి క్వశ్చన్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే తర్వాత ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడు, మనం ఏ ఏరియాస్ని పర్టికులర్గా పట్టుకోవాలి, ఏ ఏరియాస్ని ఎక్కువగా మనం రివిజన్ చేయాలి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుందండి. కాబట్టి ఇది క్లియర్గా చూసుకోండి. తర్వాత వన్స్ మీరు క్వశ్చన్ ఎగ్జామ్ రాసిన తర్వాత టెస్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ కింద కీతో పాటు ఎక్స్ప్లెనేషన్ ప్రతి క్వశ్చన్కి కూడా
నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చూసుకోండి. బోత్ మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టెస్ట్ ఇది పర్టికులర్గా మనకి ఈ పీవైక్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా క్వశ్చన్స్ చాలా వరకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీటి నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సుని తప్పనిసరిగా తీసుకోండి. మెంటార్షిప్ స్టూడెంట్స్ 900 రూపీస్ పెట్టి కోర్స్ తీసుకోండి. మిగతా వాళ్ళకి 1500 రూపీస్కి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సు డెఫినెట్లీ మీకు యూటిలైజ్ అవుతుందండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కరెక్ట్గా చేస్తే మీకు చాలా వరకు బెటర్ స్కోర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నన్ను నమ్మండి, డెఫినెట్లీ మీకు ఇది వర్కౌట్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.